బీఆర్ఎస్ నాయకుల మాటలు దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లుగా ఉందని ఫైర్ అయ్యారు ఎంపీ మల్లు రవి. అధికారం కోల్పోయాక బీఆర్ఎస్ నాయకులు నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పాత్ర పోషించడం లేదన్నారు. వాళ్లలో వాళ్లే కొట్లాడుకుని శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని తెలిపారు. బీఆర్ఎస్ నేతలు పోలీసులపైనే అటాక్ చేసి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ దాడులను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని చెప్పారు ఎంపీ మల్లు రవి. బీఆర్ఎస్ నాయకులు అధికారం కోల్పోయిన తర్వాత కన్స్ట్రక్టివ్ అపోజిషన్ లాగా కాకుండా డిస్ట్రక్టివ్ అపోజిషన్ లాగా వారిని వారే డిస్ట్రక్షన్ చేసుకుంటున్నారనే సంగతి మర్చిపోయారు. వారిలో వారే కొట్లాట చేసుకుంటూ రాష్ట్రంలో శాంతి భద్రతలకి విఘాతం కలిగిస్తూ పోలీసుల మీదనే అటాక్ చేసేటటువంటి ఒక దురదృష్టకరమైనటువంటి రాజకీయాల్ని బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రకంగా చేయటం వల్ల ఐటీ కంపెనీలు కానీ ఇండస్ట్రీస్లు కానీ ఇన్వెస్టర్స్ కానీ హైదరాబాదుకు రావడానికి భయపడే పరిస్థితిని చేస్తున్నారు. హైదరాబాదులో దాదాపు 500-600 సంవత్సరాల నుంచి తెచ్చుకున్నటువంటి బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తించడం మంచిది కాదు. రాజకీయాల్లో వేడి చేయాలా. కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల అపోజిషన్లో ఉంది. ప్రజల కోసం పోరాటం చేశాం, కానీ వ్యవస్థలకి వ్యతిరేకంగా కాదు. వ్యవస్థలో రాజ్యాంగపరమైన హక్కులను ఉపయోగించుకొని పనిచేయాలి. మేమేదో కొట్లాట చేసి లేకపోతే పోలీసుల మీద అటాక్ చేసి వాళ్ళ ఇంటి మీద దాడి చేస్తాం, వీళ్ళ ఇంటి మీద దాడి చేస్తామంటే ఇది మీరు 10 సంవత్సరాలు చేసినటువంటి పనులు మర్చిపోలేదు. ఇంకా ప్రజలు 10 సంవత్సరాల్లో మీరు ఎంతమంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని టీడీపీ ఎమ్మెల్యేలని తీసుకున్నారు. టీడీపీ ఎమ్మెల్యే రిజైన్ చేయకూడదే మీ మంత్రివర్గంలో మంత్రి అయ్యాడనే సంగతి మీరు మర్చిపోయారు. మీరు మాట్లాడే అన్నీ ఎట్లున్నాయంటే దెయ్యాలు బయటకు వచ్చి వేదాలు వల్లించినట్టుగా ఉంది. మీరు కావాలంటే ఇందిరా పార్క్ దగ్గర